హాయ్ నమస్తే, నేను అజయ్. ఈ వీడియోలో నేను మీతో చెప్పబోయే అంశం ఏంటంటే, దేశాన్ని ప్రేమించేవాళ్ళు ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటం సబవా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, దేశంలో దాదాపు 5 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ ప్రచార సభల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్కి, ఇండియా కూటమికి ఓటేస్తే మీ ఇళ్లలో చొరబడి మీ బీరువాలో ఉన్న నగదు నట్రాన్ని తీసుకొని చొరబాటుదారులకు అప్పగిస్తారు, లేదా దేశంలో వనరుల ప్రథమ వినియోగం ముస్లింలకు చెందేలా చూస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేస్తారు. ఇవి ప్రచార సభల్లో మాట్లాడుతున్న మాటలు. దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకవేళ అంతర్లీనంగా ఏదన్నా ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇంత బహిరంగంగా ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ అయినా అంత మూర్ఖపోయినటువంటి ఆలోచనకు వెళుతుందా? లేని అంశాన్ని అధికారం కోసం, మళ్ళీ అధికారం కోసం ఇలా ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రధానమంత్రి స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడటం అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఇక రెండో అంశం, ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన రామ్లల్లా అయోధ్యలోని మందిరం నుంచి మరలా టెంట్లోకి వస్తాడు. రామ్లల్లా మందిరం మీదకి బుల్డోజర్లు పంపిస్తారు. మరి అంటే రాముడి పేరు చెప్తే సరిపోతుందా? రాముడి లక్షణాలు పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం లేదా? రాముడు భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు అయోధ్యలోనే రామ్లల్లా అనే ప్రజల్లో ఒక రకమైనటువంటి మాస్ హిస్టీరియా లాగా ఒక రకమైనటువంటి దీన్ని రేకెత్తించటం, వాళ్ళెవరో వచ్చి బుల్డోజర్లతోటి పడేస్తారు. ఇప్పుడు దేశంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగిపోయి యువత నిర్వీర్యమైపోతుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలి. కానీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు పాకిస్తాన్ మద్దతుదారులు, లేకపోతే దేశభక్తులు కాదు. దేశభక్తికి బీజేపీకే పేటెంట్ ఉన్నట్టు. ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ. తరచూ రాముడి పేరు ఎత్తేటువంటి బీజేపీ నాయకులు, రాముడు ఆదర్శం అని చెప్పేటువంటి బీజేపీ నాయకులు ఒక చిన్న కథ చెప్తాను. సుగ్రీవుడు శ్రీరామచంద్రుని ఒక ప్రశ్న వేస్తాడు. శ్రీరామచంద్ర, విభీషణుడు శరణ కోరితే మీరు రావణాసురుని జయించి శ్రీలంకను విభీషణుడికి అప్పచెప్పారు. అదే రావణాసురుడు మిమ్మల్ని శరణ కోరితే మీరేం చేసేవాళ్ళు అన్న ప్రశ్నకి శ్రీరామచంద్రమూర్తి ఏమన్నా సమాధానం చెప్తాడంటే, రావణాసురుడే నన్ను శరణ కోరితే నా రాజ్యాన్ని కూడా రావణాసురుడికి అప్పచెప్పి సీతను తీసుకొని నేను అడవుల్లోకి వెళ్ళి ఋషులకు సేవ చేసుకుంటానని చెప్తాడు. అంటే రాముడి దృష్టిలో రాజ్యం, మహారాజు పదవి తృణప్రాయం. మరి రాముడు భక్తులు అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకత్వానికి కానీ, లేకపోతే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారికి కానీ ఉందా ఆ పదవి? తృణప్రాయంగా పదవిని త్యాగం చేసేటువంటి ఆ గుణం కనిపిస్తుందా? రాముణ్ణి తలుచుకోవటం కాదండి, రాముడు లక్షణాలు ఉండాలి కదా మన దగ్గర. ఒకటన్నా పరుల పట్ల జాలి, దయ, పితృవాక్య పరిపాలనా దక్షుడు, సుభిక్షమైనటువంటి రాజ్యానికి ప్రతీక రామరాజ్యం అని చెప్తారు. మరి రామరాజ్యం అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా దేశంలో? ప్రశ్నించోడిని జైలు వేస్తారు కదా. ఇక ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటాం అని మాట్లాడుతున్నారు. అంటే
ఒక సాధ్యంగానే పనిని సాధ్యమవుతుంది అని ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకోవటం అత్యంత అమానుషం. సాధ్యం కాదని కొద్దిగా దేశ విభజన చరిత్ర గురించి అవగాహన వాళ్ళకి అర్థమైపోద్ది ఎందుకు సాధ్యం కాదని. దేశ విభజన సమయంలో సంస్థానాలు మీకు ఇష్టం వచ్చినట్లు మీరు స్వయం ప్రతిపత్తితో ఉండొచ్చు, లేక మీకు ఇష్టం వచ్చేటువంటి దేశంలో మీరు విలీనం కావచ్చు అని బ్రిటిష్ పాలకులు చెప్పినప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ మేము స్వతంత్రంగా ఉంటాం, స్వతంత్ర ప్రతిపత్తితో ఒక రాజ్యంగా ఉంటాం, ఒక దేశంగా ఉంటామని ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి ఫర్టూన్ గిరిజన తెగలు తిరుగుబాటు ప్రకటించి శ్రీనగర్ వైపు దూసుకొస్తుంటాయి. అది చూసి భయపడినటువంటి కాశ్మీర్ రాజు హరిసింగ్ జవహర్లాల్ నెహ్రూని శరణు కోరతాడు, మీరు నాకు సహాయంగా సైన్యాన్ని పంపించండి, మీ సైన్యాన్ని అని. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కండిషన్ పెడతాడు, కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తే మా భారత సైన్యం మీకు సహాయం చేస్తుంది అని కండిషన్ పెడతాడు. దానికి ఒప్పుకొని హరిసింగ్ గారు ఒప్పందం మీద సంతకం పెడతారు. అప్పుడు భారత సైన్యం రంగప్రవేశం చేస్తుంది. గిరిజన తెగల ఆందోళనకి పాకిస్తాన్ సైన్యం తోడవుద్ది. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం యుద్ధం జరుగుతుంటుంది. ఈ యుద్ధం జరిగేటప్పుడు కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈ యుద్ధం చేసే శక్తి క్షీణించడంతో నెహ్రూ ఈ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదిస్తాడు. ఐక్యరాజ్య సమితికి నివేదిస్తే ఐక్యరాజ్య సమితి బ్రిటిష్ లాస్ట్ వైస్రాయ్ మౌంట్ బాటన్ అడుగుతారు. వాళ్ళకు దుర్బుద్ధితో ఏదైతే కాశ్మీరు ఆ పాకిస్తాన్ సైన్యం ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించి తద్వారా నిర్ణయిస్తామని ఒక నిబంధనలాగా చెప్తారు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ దేశంలో ఆక్రమిత కాశ్మీర్, మన కాశ్మీర్, భారతదేశ పరిధిలో కాశ్మీర్ ఉంటుంది జరుగుతుంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా నుంచి కరాచీ వరకు రైలు మార్గం, రోడ్డు మార్గం నిర్మించుకున్నారు. తర్వాత అక్కడే గాదర్ అనే ఓడరేవును కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా పశ్చిమ దేశాలకు తమ ఉత్పత్తుల్ని చాలా తక్కువ వ్యయంతో పంపించుకోవటం కానీ ఈ మార్గాల ద్వారా, లేకపోతే అరబ్ దేశాల నుంచి తక్కువ ఖర్చుతోటి పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం కానీ జరుగుతుంది. అక్కడక్కడ చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలంటే ఇటు పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయాల్సి వస్తుంది, అటు చైనా సైన్యంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. చైనా సైన్యంతో ఎందుకు అంటున్నామంటే చైనా తన స్థావరాలను కాపాడుకోవటం కోసం, తనకున్నటువంటి ఆ ఏర్పడినటువంటి వనరులను ఉపయోగించుకోవటం కోసం చూస్తూ ఊరుకుంటుందా భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటుంటే? అది సాధ్యం కాదని తెలుసు, నాయకులకి తెలుసు, లేకపోతే వాళ్ళ మద్దతుదారులకు కూడా తెలుసు. కానీ గత ఎన్నికలప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో ప్రజల్లో ఒక దేశభక్తిని పొంగించి లబ్ధి పొందినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో 400 మ్యాజిక్ మార్కు దాటలేమేమో, ఉత్తరాదిలో రామ మందిరం ఇష్యూ అంత ప్రభావితం చేయలేకపోయింది అనేటువంటి భావనకు వచ్చి సాధ్యంగాని పనులను రెచ్చగొట్టి ఇంత పెద్ద దేశంలో ప్రజల్ని కల్లోలం వైపు నడిపించే ప్రయత్నం చేయటం అనేది ఖండించాల్సిన అంశం, గర్హించాల్సిన అంశం. నమస్కారం.